మల్లన్న కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు ఆలయ కమిటీ చైర్మన్. ఘనంగా ముగిసిన ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండ మహోత్సవాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివనామ స్మరణతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో పట్నాలు బోనాలు వేసి మొక్కులు సమర్పించుకున్నారు భక్తులు. అర్ధరాత్రి నుండి ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివసత్తులు పెద్దపట్నం తొక్కేందుకు పోటీ పడ్డారు. స్వామివారిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున అగ్నిగుండాల నిప్పుపై దాటేందుకు భక్తులు శరణు శరణు మల్లన్న అంటూ నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అగ్నిగుండాలపై నడిస్తే చేసిన పాపాలు తొలగుతాయని, పిల్లా జల్లా సల్లంగా ఉంటారని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. రెడీ అంతకి ముందు రా ఇನ್ನು ఫోటో మన హర మహాదేవ. ఓం ఓంకార శబ్ద సంభూతం దండకారణ్యగేహినం భ్రమరాంభ మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రధాతారం సర్వాభీష్టప్రదాయకం మల్లికార్జునమీశానం నవమి ఓదెలవాసనం. మన ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భముగా నేటి రోజు స్వామివారి గణపతి పూజ, పుణ్యవాచనము, శివయాగ మండప స్థాపన, అదేవిధంగా శుభ కార్యక్రమం చేసుకొని సాయంత్రము బతుకాలి ఆవాహన మరియు 9 గంటల నుండి పెద్దపట్నం మహోత్సవం చేయడం జరిగింది. 11 గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రజ్వలన, మరి ఈరోజు ఉదయాత్పూర్వం 5 గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సాయాన్ని అందించినారు. అదేవిధంగా ఇటు కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మా ఆలయ సిబ్బంది కానీ ధర్మకర్తలు కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలో మంచి కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ హర హర మహాదేవ. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఉగాదితో ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు అగ్నిగుండం దాటడం ద్వారా ముగిశాయి. ఇట్టి కార్యక్రమం నందు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయరమణారావు గారు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలిగారు. అంతేకాకుండా ఇట్టి కార్యక్రమం నందు భక్తులకు అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది. అగ్నిగుండం దాటే కార్యక్రమంలో ప్రమాదాలు తలెత్తకుండా వైద్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని, 108 సేవలను వినియోగించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా 3.5 నెలల నుంచి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు
విజయవంతం అవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మీడియా ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడమే.